మహాభారత యుద్ధంలో కర్ణుడి వీరమరణం పొందిన తర్వాత అతని అజేయమైన విజయధనస్సు ఏమైందనే విషయం తెలుసుకుందాం. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. విజయధనస్సు సాదాసీదా ఆయుధం కాదు. దీనిని సాక్షాత్తు విశ్వకర్మ ఇంద్రుడి కోసం తయారు చేశాడు. ఇంద్రుడు దీనిని పరశురాముడిగా ఇవ్వగా పరశురాముడు తన ప్రియ శిష్యుడైన కర్ణుడికి దీనిని బహుకరించాడు. ఈ ధనస్సు కర్ణుడి చేతిలో ఉన్నంతకాలం అతడిని ఎవరూ ఓడించలేరనే నమ్మకం ఉండేది. పురాణాల ప్రకారం కర్ణుడు మరణించిన వెంటనే ఆ ధనస్సులోని దివ్యశక్తి అదృష్టమైందని, యుద్ధం ముగిసిన తర్వాత ఆ ధనస్సు తిరిగి దాని మూలస్థానమైన పరశురాముడి వద్దకే చేరుకుందని లేదా సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. కర్ణుడు మరణించిన తర్వాత అర్జునుడు ఆ ధనస్సును తీసుకోవాలని అనుకుంటాడు. కానీ కృష్ణుడు అది అత్యంత శక్తివంతమైనది, దానిని సామాన్యులు ధరించలేరని చెప్పి దానిని సముద్రంలో నిమజ్జనం చేయించాడని కొన్ని జానపద కథలు చెబుతున్నాయి. మరికొన్ని పురాణ గాథల ప్రకారం యుద్ధం ముగిశాక దివ్య ఆయుధాలన్నీ వాటిని ప్రసాదించిన దేవతల వద్దకే తిరిగి వెళ్ళిపోయాయని, ఆ క్రమంలోనే విజయధనస్సు కూడా అగ్నిదేవుడు ద్వారా దేవలోకానికి చేరుకుందని చెబుతున్నారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కర్ణుడు తన శాపాల వల్ల యుద్ధం చివరి గడియాల్లో ఈ ధనస్సు యొక్క పూర్తి శక్తిని ఉపయోగించలేకపోయాడు. అదే కర్ణుడికే కానీ శాపాలు లేకుంటే యుద్ధం వేరే విధంగా ఉండేది.